హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏదైతే పారామెడికల్ కోర్సెస్ సంబంధించి మనకి బీపీటీ, ఎంఎల్టీ అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి కదా! అయితే వీటికి సంబంధించి ట్యూషన్ ఫీజ్ అంటే ఎంతుండొచ్చు? దీంతో పాటు స్పెషల్ ఫీజ్ అంటే ఏంటి? యూనివర్సిటీ ఫీజ్ అంటే ఏంటి? అని చెప్పేసి కంప్లీట్ గైడెన్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో అయితే వచ్చేసరికి పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించి ఏంటంటే కంప్లీట్ ఫీజ్ డీటెయిల్స్ ఓకేనా? సో, ఎవ్రీ ఫీజ్ ప్రతి ఫీజ్ ఎంత కడతారు? ఎంత పే చేస్తారు? ఓకే. అంతే చెప్పడం అయితే జరుగుతుంది. సో, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో అయితే మాత్రం ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేసినట్లయితే మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే కోల్పోయిన వాళ్ళైతే అయిపోతారు. అయితే లేట్ చేయకుండా ఈ వీడియో అయితే చూద్దాం. సో, వీడియోలో వచ్చేసరికి చెప్పాను కదా! పారామెడికల్ కోర్సెస్ అది ఏ కోర్స్‌కైనా అండి మీకు సేమ్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ అయితే చార్జ్ చేస్తారు. సో, కొన్ని ఫీజెస్ అనేవి వేరీ అయితే అవుతాయి. బట్ అవేంటో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో కంప్లీట్‌గా ఏంటంటే కంప్లీట్‌గా పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ అనమాట. ఓకే. సో, కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. దీంతో పాటు చిన్న అనౌన్స్‌మెంట్ అయితే ఉంది. సో, చూడడానికి ట్రై అయితే చేయండి. సో, ఇది అండి డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఇదే అఫీషియల్ వెబ్‌సైట్‌లోని మీకు పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏంటంటే కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్, ఎండీఎస్, పీజీ, ఆయుష్ అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించి కూడా ఒక బాక్స్ క్రియేట్ అయిపోయి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పేసి సో, ఆ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో, క్లిక్ హియర్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ ఎలాగొచ్చిందో, క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ ఎంబీబీఎస్ అని చెప్పేసి ఎలాగొచ్చిందో అదే విధంగా మీకు పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి కూడా క్లిక్ హియర్ ఫర్ పారామెడికల్ కోర్సెస్ అని చెప్పేసి సో, ఆ విధంగా అయితే ఒక బాక్స్ క్రియేట్ అయిపోయి మీకు రిజిస్ట్రేషన్ లింక్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు కదా! బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ స్పెసిఫిక్ కోర్స్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్తుంది. సో, లేదు అనుకున్నట్లయితే అంటే మీకు అలా అలా క్రియేట్ అయిపోయి ఎళ్తుంది. సో, ప్రెజెంట్ ఏంటంటే ఇంకా క్రియేట్ అవ్వలేదు. మీకు వెబ్‌సైట్ లింక్ అనేది కూడా ఒకవేళ క్రియేట్ అయిపోయిన వెంటనే డిస్క్రిప్షన్‌లో పెట్టడం జరుగుతుంది. డైరెక్ట్ వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సో, ఇప్పుడు కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో, కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు కొంత అమౌంట్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. అది ఎంత అమౌంట్ ఉంచుకోవాలి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తానండి. ఎందుకు అన్నట్లయితే కౌన్సెలింగ్ స్టార్ట్ అయితే మీరు కొంత అమౌంట్‌నైతే మాత్రం పే చేయాలి. సో, ఆ అమౌంట్ మీ దగ్గర లేకపోయినట్లయితే కౌన్సెలింగ్‌లో మీకు సీట్ వచ్చే టైం కల్లా కూడా మీకు అడ్జస్ట్ చేసేసరికి టైం అయితే పడిపోతుంది. అందుకే ఈ వీడియో చెప్తున్నాను. సో, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క కౌన్సెలింగ్ ఎప్పుడొస్తుందంటే ఫస్ట్‌గా మీకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో, అప్పుడు పారామెడికల్ కౌన్సెలింగ్ అయితే వస్తుంది. సో, మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మీరు పారామెడికల్ కౌన్సెలింగ్ అయితే చూడొచ్చు. సో, మీకు డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనా, నవంబర్‌కి సంబంధించి లాస్ట్ డేస్‌లోనే మీకు పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. ఓకే. సో, అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఈ కంప్లీట్ ఫీజ్ డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్. ఇది బీఎస్సీ పారామెడికల్‌కి సంబంధించి ఫేజ్ 2 ఇన్‌స్ట్రక్షన్స్ పేజ్ అండి. సో, ఈ పేజ్‌లో వచ్చేసరికి మీకు ప్రీవియస్ ఇయర్ డేటాను పట్టుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఫీజ్ డీటెయిల్స్ మొత్తం ఈ యొక్క పేజ్‌లో అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఓకే. సో, అన్నిటికన్నా ముందు మీరేం పే చేస్తారు? అందరికన్నా ముందు మీరేం పే చేస్తారంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ లైక్ 1800 సో, ఓకే. ఒక 1200 1800 ఆ టైప్‌లో రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఫీజెస్ అయితే ఉంటాయి. సో, అవి పే చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? 1800 అలాగా రిజిస్ట్రేషన్స్ అప్పుడు మీరు పెట్టుకొని కౌన్సిలింగ్‌కి రిజిస్టర్ అవుతారండి. కౌన్సిలింగ్‌కి మీరు రిజిస్టర్ అవ్వడానికి ఓకే. సో, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్‌కి మీకు 1800 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అవుతాయి. ఒక 200 రూపీస్ డెబిట్ కార్డ్‌లో రెడీగా ఉంచుకోండి. ఓకే. సో, కౌన్సిలింగ్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఎంతో కాదు సింపుల్‌గా చెప్తున్నాను. ఒక 2000 రూపీస్ కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు కట్టియాలి. ఇక్కడ 200 తక్కువ ఉంటుంది. క్యాస్ట్ వైస్‌గా ఇంకా ఇంకా తగ్గుతది. బేసిక్‌గా డెబిట్ కార్డే మళ్ళీ ఫోన్‌పే ఇవన్నీ వద్దు. డెబిట్ కార్డే ఉంచుకోండి. డెబిట్ కార్డ్ రెడీగా ఉంచుకుంటేనే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అందుకే చెప్తున్నాను కదా! డెబిట్ కార్డ్ ఉంటే మాత్రం హ్యాపీ అనమాట. ఓకే. సో, డెబిట్ కార్డ్‌లో మీరు ఉంచుకుంటే ఆ అమౌంట్ మీకు రిజిస్ట్రేషన్‌కి సరిపోతుంది. ఓకే. సో, రిజిస్ట్రేషన్ అప్పుడు మీకు ఆ అమౌంట్ సరిపోతుందండి. ఆ తర్వాత మీకు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ వరకు కూడా ఎలాంటి ఫీజ్ అయితే ఉండదు. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నంత వరకు కూడా నో అమౌంట్ విల్ చార్జెస్. సో, మీకు అమౌంట్ అనేది ఏమీ ఉండదు. ఓకే. మీకు ఫైల్ మెరిట్ లిస్ట్ వస్తదండి. సో, ఫైల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో, ఫైల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరైతే పేరుంటదో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఒక పర్టిక్యులర్ కాలేజ్ అయితే వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఆ కాలేజ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఉంటుందండి. సో, వీడియోని ఒకసారి 2, 3 సార్లు చూడండి. నేను ఫాస్ట్ చెప్పుకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. సో, సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ ఓకేనా?
ఫస్ట్ ఈ ఈ 1800 ఓకేనా? సో, అవి కట్టేస్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఏంటి? సీట్ అలాట్‌మెంట్ వచ్చినప్పుడు ఓకే. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు 5600 రూపీస్ పే చేస్తారు. ఓకే. సో, ముందు 1800 తర్వాత 5600 ఎప్పుడు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు. ఓకే. అది మీకు డౌన్లోడ్ అవ్వాలంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎంత వచ్చింది అని చెప్పేసి డౌన్లోడ్ అవ్వాలంటే 5600 రూపీస్ మీరు పే చేస్తే కానీ యూనివర్సిటీ వాళ్ళకి ఆ డబ్బులు అంటే మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది డౌన్లోడ్ అవ్వదు. మీకు అర్థమైంది కదా? ఫస్ట్ 1800 అండి రిజిస్ట్రేషన్ అప్పుడు. అది కంప్లీట్ అయిపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టి ఫైల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉండి వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు సీట్ వస్తే 5600 కడతారు. ఓకే. సో, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు తర్వాత ఫీజు వచ్చేసరికి యూనివర్సిటీ ఫీజు అయిపోయింది. తర్వాత ట్యూషన్ ఫీజు చూసారు కదా? ట్యూషన్ ఫీజు ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఎక్కడ ఉంటుంది? ట్యూషన్ ఫీజు అనేది ప్రతి గవర్నమెంట్ కూడా జీవో ఆర్డర్ పాస్ చేస్తుందండి. సో, కొన్ని కాలేజెస్ ఆ జీవోస్ ప్రకారంగా ఉంటాయి. ఓకే. ఆ ట్యూషన్ ఫీజు కూడా మీకు గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది ఎంత ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఓకే. సో, ఈ డిగ్రీ కోర్స్కి అయితే 3 ఇయర్స్కి గాను మీకు ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది. ఓకే. దీంతో పాటు ఫిజియోథెరపీ చేసిన వాళ్ళకి కోర్స్ అనేది ఒక 4 ఇయర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే 4 ఇయర్స్ ట్యూషన్ ఫీజు కట్టాలి. మిగిలిన కోర్స్ ఏవైతే ఉంటాయో పారామెడికల్కి సంబంధించి వాటన్నిటికీ 3 ఇయర్స్ ఉంటాయి కాబట్టి 3 ఇయర్స్ ట్యూషన్ ఫీజు కట్టాలి. ఓకే. ఇయర్లీ బేసిస్ మీద ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు అయితే మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు లాగేసుకోవడం అంటే తీసుకుంటారు సరదాగా అనేది. సో, ట్యూషన్ ఫీజు అనేది పే చేయాలండి. ట్యూషన్ ఫీజు ఎప్పుడు పే చేయాలి? యూనివర్సిటీ ఫీజు పే చేసి ఆ అమౌంట్ను అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు. అలాట్‌మెంట్ ఆర్డర్లో ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. మీకు కాలేజ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మా కాలేజ్ ఈ జీవో ప్రకారంగా ఇంత అమౌంట్ తీసుకుంటుందని చెప్పేది అంటారు. ఓన్లీ ట్యూషన్ ఫీజు పే చేస్తారు. వాళ్ళు అంటారు ఏంటి మెస్ ఫీజు కట్టేయండి, హాస్టల్ ఫీజు కట్టేయండి. ఓకే. ఎన్ని ఫీజులు ఉంటే అన్ని ఫీజులు కట్టేయండి అని అంటారు. మీరు ఏం చేస్తారు? మీరు మన ఛానల్స్ చూస్తున్నారు కాబట్టి, మీరు మన సబ్స్క్రైబర్ కాబట్టి, మీకు నాలెడ్జ్ ఉంది, మీకు గ్రిప్ ఉంది, మీరు మొత్తం తెలిసిన వాళ్ళు కాబట్టి ట్యూషన్ ఫీజు మాత్రమే కడతారు. ఇంకేం కట్టరు. ట్యూషన్ ఫీజే కడతా, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా ఎంత ఉంటే అంత కడతా అని చెప్పేసి వదిలేస్తారు. అంతకుమించి రూపాయి కట్టకపోతే వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేస్తామన్నా నాకు రైట్స్ లేవండి. ట్యూషన్ ఫీజు కట్టకపోతే ఓకే చెయ్యొచ్చు. ట్యూషన్ ఫీజు కట్టమని గవర్నమెంటే చెప్తుంది. మీకు అంటే యూనివర్సిటీ వాళ్ళే చెప్తున్నారు, గవర్నమెంటే చెప్తుంది కాబట్టి మీరు ట్యూషన్ ఫీజు కట్టాలండి. సో, కాలేజ్ బట్టి అది మీకు 35K 25K అని చెప్పేసి కాలేజ్ సెట్ నుంచి ఉంటుంది. సో, అది మీకు సీట్ అలాట్‌మెంట్‌తో పాటు వస్తుంది అనమాట. సో, ఫీజెస్ అనేవి సీట్ అలాట్‌మెంట్ వచ్చినప్పుడు కాలేజ్ వాళ్ళు కూడా మీకు చెప్తారు. ఓకే. సో, దీని తర్వాత ఏంటి అనుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు ఉంటుందండి. ఫస్ట్ మనం బీపీటీకి చూసేద్దాం. సో, బీపీటీ కంప్లీట్ చేసిన తర్వాత అన్ని పారామెడికల్ కోర్స్కి అయితే వెళ్దాం. సో, బీపీటీ అంటే బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ అండి. సో, ఇక్కడ ఈ కోర్స్కి అయితే 4 ఇయర్స్ ఉంటుంది ట్యూషన్ ఫీజు. 4 ఇయర్స్ కూడా ఒక 35,000 అనుకుందాం అనుకో. ఓకే. సో, 4 ఇయర్స్ కూడా 35,000 అలా పెట్టారు. ఓకే. సో, మీకు ఫీజు రింబర్స్మెంట్ మీకు ఓకే మీకు ఆధార్ కార్డు ఉండి మీకు రేషన్ కార్డు కానీ ఉన్నట్లయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేసినట్లయితే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందండి. మీరు ఎంతైతే కడతారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 35K కట్టారనుకుందాం, ఆ అమౌంట్ అంతా కూడా మీకు మళ్ళీ ఫీజు రింబర్స్మెంట్ కింద మీకు కానీ లేకపోతే కాలేజ్ కానీ వస్తాయి. ఓకే. సో, అది ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే. ఈ వీడియోస్ కాదండి, ఈ వీడియోస్ కాకుండా మన యూట్యూబ్ ఛానల్ని ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి సపరేట్ వీడియోస్ వస్తాయి. ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పేసి వీడియోస్ రిలీజ్ అయినప్పుడు అవి చూడాలి. దీనికి ఈ ట్యూషన్ ఫీజు సంబంధించి అంటే ఈ వీడియోస్ కావు, ఈ వీడియోస్కి వాటికి సంబంధం ఉంది. సో, ఈ ఫీజు రింబర్స్మెంట్లో మీరు కట్టిన అమౌంట్ మొత్తం 4 ఇయర్స్ తిరిగి వచ్చేస్తుందండి. పై చెప్పిన ఈ కౌన్సిలింగ్ ట్యూషన్ ఫీజు రింబర్స్మెంట్ రూపంలో మీరు ఎంతైతే కాలేజీకి కడతారో అంత కూడా మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూసినట్లయితే తర్వాత ఏంటంటే అడ్మిషన్ ఫీజు. సో, మీకు అడ్మిషన్ ప్రాసెసింగ్ అంతా చేసుకోవడానికి వాళ్ళు అడ్మిషన్ ఫీజు తీసుకుంటారండి. 1 ఇయర్ మాత్రమే ఉంటుంది, 3 సంవత్సరాలు ఉండవు. సో, 3 సంవత్సరాలు అడ్మిషన్స్ ఏమి అడగరు కదా. సో, అందుకే అడ్మిషన్ చేస్తున్నప్పుడే వాళ్ళ అడ్మిషన్ ప్రొసీజర్స్కి గాను రిజిస్ట్రేషన్స్ కన్నిటికి 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. క్లినికల్ అటాచ్మెంట్ ఫీజు అయితే ఉంటుంది. సో, అటు మీకు ల్యాబ్కి సంబంధించింది
సో ఈ ల్యాబ్కి సంబంధించి మీరు ఎవ్రీ ఇయర్ ఒక 1000 రూపీస్ అయితే పే చేస్తూ ఉంటారు. దీంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఉంటుంది. సో మీరు ఎక్కడైతే నేర్చుకుంటారో ఇక్కడ హాస్పిటల్స్కి తిప్పుతూ ఉంటారు కదా, సో ఆడ ఆడ తిప్పుతుంటారు కదా, ఆడదాకా పోయి సురేంద్ర బాటిల్ అన్నట్టు. సో అలాగా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో మీరు వెళ్తూ ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. సో మొత్తం ఇంకో కోర్సుకి సంబంధించి ఎక్కడికైతే ప్లేసెస్కి తీసుకెళ్ళాలో మొత్తం కాలేజ్ వాళ్ళు తిప్పుతారు కాబట్టి అది. మీరేదో స్కూటీ ఉంది కదా, బైక్ ఉంది కదా, నేను డ్యూక్ కొన్నానండి అని చెప్తే కుదరదు. వాళ్ళు కట్టమన్నారు, మీరు కట్టాలి. యూనివర్సిటీస్లో ఉంది, మీరు కట్టాలి. వాళ్ళే తిప్పుతారు, వాళ్ళతో పాటే వెళ్ళాలి. మీరేదో హాస్టల్ పక్కనే ఉంది కదండి అనుకున్నట్టు కుదరదు. మీకు బండి ఉంది, డ్యూక్ ఉంది అన్నా కూడా కుదరదు. వాళ్ళు చెప్పారు, మీరు కట్టాలి. ఓకే, 2500 ఎవ్రీ ఇయర్ కట్టాల్సిందే. ఇక్కడ కాషన్ మనీ డిపాజిట్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఇదేంటి అనుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మాత్రం తీసుకుంటారు అడ్మిషన్ ఫీజు లాగా. ఇది కూడా అడ్మిషన్ ఫీజు కాదండి. కాకపోతే మీరు ఏమైనా ఇరగొట్టేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఉంది, ఏమైనా ఇరగొడతారని వాళ్ళు భయం వేస్తే వాళ్ళు ముందుగానే తీసుకుంటారు. మీరు ఇరగొట్టారే అనుకో, వాళ్ళు డబ్బులు ఎవరు, మీరు ఇరగొట్టలేదు అనుకో నీట్గా మీ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారు అన్నమాట. మీరు 4 సంవత్సరాలు దాటేలోపు ఏమి ఇరగొట్టకూడదు. ఏమి ఇరగొట్టకుండా ఉంటే మీరు కట్టిన 2500 రూపీస్ రిఫండబుల్ చేస్తారు. ఏవైనా ఇరగొడితే ఇందులో నొక్కేస్తారు, ఇంకా ఎక్కువ ఇరగొడితే దీనికి ప్లస్ చేసి నొక్కేస్తారు మీ దగ్గర. ఓకే, సో అందుకే చూసుకొని కాలేజీకి వెళ్ళాలి, కానీ ఇలా ఏవి ఇరగొట్టాలు ఏదో చేయకూడదు. ఈ విధంగా మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసి 8000 రూపీస్ అవుతుంది. సెకండ్ ఇయర్కి 3500, 3500, 3500. ఓకే, ఫస్ట్ ఇయర్ ఒకటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇది 2500, ఇదొక 2000 అయితే యాడ్ అంటే 2000 మొత్తం కలిపి 4500 యాడ్ అవుతుంది. సో 4500, ఇదొక 3500 మొత్తం కలిపేసి 8000 అవుతుంది. ఫస్ట్ ఇయర్ మాత్రమే, ఈ ఫస్ట్ ఇయరే కడతారు. ఫస్ట్ ఇయర్ తప్పిస్తే మిగతా ఇయర్స్లో మీరు కట్టరు. మిగతా ఇయర్లో ఏం కడతారు, ల్యాబ్కి సంబంధించిన ఫీజు, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ఫీజు కడతారు అంతే. ఇది బీపీటీ కోర్సెస్ సంబంధించి. సో అదే డిఫరెన్స్ ఏమి ఉండదు దానికి దీనికి సంబంధించి. ఇక్కడ ఏంటంటే క్లినికల్ ల్యాబ్ మిగతా కోర్సులకి ఏంటంటే అవి ఏమి అడగరు, ట్రాన్స్పోర్టేషన్స్ అవి ఏమి ఉండవు. అడ్మిషన్ ఫీజు అడిగి తీసుకుంటారు మెల్లగా 1500 రూపాయలు. కాషన్ మనీ డిపాజిట్ చెప్పాను కదా, 1500 రూపాయలు అయితే స్పక్ అలాగే ఇస్తారనమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏముండదు, థర్డ్ ఇయర్ కూడా ఏముండదు, ఖాళీ ఎంటీ, ఏమీ కట్టరు. పారామెడికల్కి సంబంధించింది ట్యూషన్ ఫీజు మాత్రం ప్రతి ఇయర్ ఉంటుందండి. అది కాలేజ్ వాళ్ళు చెప్తారు ఇయర్లీ ఇంత కట్టాలని చెప్పేసి, అది కడతారు. ఓకే, ఇప్పుడు ఇంకో డౌట్ బాబాయ్, ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీజు కట్టేసాను, సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది, థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది, ఏం చేయాలి? ఆ అమౌంట్ ఎలా రాపట్టాలి అయితే అంటారు. యూనివర్సిటీ ఫీజుగా ఫస్ట్ ట్యూషన్ ఫీజు చూద్దాం. ఫస్ట్ ఫేజ్లో కట్టేశాను ట్యూషన్ ఫీజు, సెకండ్ ఫేజ్కి ఎలా మరి సెకండ్ ఫేజ్కి మళ్ళీ కట్టాలంటే ట్యూషన్ ఫీజు మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి సెండ్ చేస్తారు. డబ్బులు అనేవి వీళ్ళే సెండ్ చేస్తారు, ఉంటాయి కదా. సో కొన్ని సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు ఈ సెకండ్ కాలేజ్ వాళ్ళకి. మీరు కట్టిన డబ్బులు కూడా పంపించేస్తారు. స్టాండర్డ్స్ బట్టి ఫీజు కూడా మొత్తం మీరు ఎంత ఫీజు కట్టారు అది సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు సెండ్ చేస్తారు. సో వాళ్ళకి అవైలబుల్ కంటే వీలైతే వీలే సెండ్ చేస్తారండి. అవ్వకపోతే మీకు రిటర్న్ ఇచ్చేసి మీరే కట్టుకుంటారు బాబు అంటారు. ఓకే, టెన్షన్ ఏం పడకండి. మీరు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్స్ ఇచ్చేసినా పర్లేదు, ట్యూషన్ ఫీజు కట్టేసినా పర్లేదు, ఏం అవ్వదండి. వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వకపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఎవరికైనా రిటర్న్ ఇవ్వకపోతే మీరు నన్ను అడగండి. మరి నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి మేము కట్టిస్తాము కానీ మాకు రిటర్న్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారంటే నేను మీకు యూనివర్సిటీ వాళ్ళకి ఎలాగా కంప్లైంట్ ఇవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీంతో పాటు ఇంకేంటంటే ఇంకొక డౌట్ చాలామందికి ఇప్పుడే మొత్తం ఒకేసారి కొడేస్తున్నారు డౌన్లోడ్లో. యూనివర్సిటీ ఫీజు ఫస్ట్ ఫేజ్లో పే చేస్తుంది కదా, సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో మళ్ళీ పే చేయాలండి. ఒకసారే పే చేస్తారు, వన్ టైం. ఓకే, వాళ్ళు కూడా చెప్పారు వన్ టైం మాత్రం పే చేస్తారండి యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి, 10 సార్లు కట్టరు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినప్పుడు యూనివర్సిటీ ఫీజు 5600 కట్టేస్తారు. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే అది మీకు డబ్బులు అడగదు. థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే మళ్ళీ మీకు డబ్బులు అడగదు. ఓకే, ఫస్ట్ ఫేజ్ ఒకసారి కడతారు. యూనివర్సిటీ ఫీజు అనేది కట్టాలి. యూనివర్సిటీ ఫీజు దగ్గరుండి మీకు కౌన్సిలింగ్ పెట్టి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి మీ సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫై చేసి అన్ని కాలేజెస్కి ఒక వారధిలా పనిచేస్తున్న యూనివర్సిటీకి ఎంతో కొంత డబ్బులు కట్టాలి కదా. మీకు 4 సంవత్సరాలు ఆ సర్టిఫికేట్ ఆ బ్రాండ్ అందిస్తున్నందుకు. సో అందుకే యూనివర్సిటీ ఫీజు 5600 రూపీస్కి ఛార్జ్ చేసుకుంటారు. ఒకసారి ఛార్జ్ చేస్తారు, ప్రతి సంవత్సరం ఛార్జ్ చేయరు. ఓకేనా, మళ్ళీ సెకండ్ ఫేజ్లో
థర్డ్ ఫేజ్లో ఏంటంటే ఓకే. సో ఫస్ట్ ఫేజ్లో ఒకసారి కట్టింది కదా, సెకండ్ ఫేజ్లో అడగరు, థర్డ్ ఫేజ్లో అడగరు. అలాగే యూనివర్సిటీ ఫీజు మళ్ళీ నాన్ రిఫండబుల్, అంటే ట్యూషన్ ఫీజు లాగా ఏంటి సెకండ్ ఫేజ్లో ఇంకో సీట్ వస్తే ఏమనుకో. ఓకే. సో ట్యూషన్ ఫీజు అంటే నాన్ రిఫండబులే. మీకు సెకండ్ ఫేజ్లో వస్తే అదే ఇప్పుడు పారామెడికల్ కోర్సుకి సంబంధించి సెకండ్ ఫేజ్లో ఇంకోటి వస్తే ఇస్తారు, కానీ వేరే కోర్సుకి అయితే ఇవ్వరు. యూనివర్సిటీ ఫీజు కూడా, లేదా నేను డ్రాప్ అయిపోతారంటే కూడా ఇవ్వరు. ఓకే. యూనివర్సిటీ ఫీజు వన్ టైం రిఫండబుల్. సో ఇవన్నీ అన్నీ కూడా నాన్ రిఫండబులే. రిజిస్ట్రేషన్ ఫీజు 1800 కానీ, ఈ యొక్క 5600 కానీ, ఏవైతే మీకు యూనివర్సిటీ ఫీజు, స్పెషల్ ఫీజు, ఇవన్నీ కూడా నాన్ రిఫండబుల్స్. కట్టారంటే అవ్వదు. సో కోర్స్ జాయిన్ అవ్వకుంది, నేను ఈ కోర్స్ జాయిన్ అవ్వాలా వద్దని చెప్పి ఆలోచించుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంతవరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో దీంతో పాటే మనం పారామెడికల్ కోర్సుకి సంబంధించి క్యాస్ట్ వైజ్, ఓకే, సో క్యాస్ట్ వైజ్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ వీడియో చేసామండి. ఆ వీడియోని చూసి ఆ వీడియోకి కానీ నేను అన్ని వీడియోలు అడగట్లేదు, ఆ వీడియోకి కానీ వెళ్ళి మీరు 1000 కామెంట్లు కానీ చేసినట్లయితే పారామెడికల్కి సంబంధించి ఒక పెద్ద ప్లేలిస్ట్ వస్తుందండి. అందులో అన్ని కోర్సులకు సంబంధించి ఆ కోర్స్ ఏంటి, కెరియర్ ఏంటి, ఆ కోర్సులో సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఏంటి, ఎలా విధంగా ఉంటుంది, సో ఫ్యూచర్ ఆపర్చునిటీస్, కోర్సులు ఏం చదువుతాము, ఓకే, అలాగా పారామెడికల్ కోర్సుకి సంబంధించి అన్ని కోర్సులకి అన్ని గైడెన్స్ అయితే ఇస్తామండి. బట్ ఏం చేయాలంటే ఈ క్యాస్ట్స్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఉన్న వీడియోకి వెళ్ళి పారామెడికల్ కోర్సుకి సంబంధించి 1000 కామెంట్లు కంప్లీట్ చేయాలి. మీరు 1000 కామెంట్లు కంప్లీట్ చేస్తే డజన్ల కొద్ది వీడియోలు వస్తాయండి మీకు పారామెడికల్ కోర్సుకి సంబంధించి. సో మీరు చేసినట్లయితే నేను కూడా మీకు ప్రామిసింగ్ అయితే ఉంటాం. సో మీ నుంచి చిన్న సపోర్ట్ అయితే కోరుకుంటాను. సో చెప్పాను కదా, సో ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది. సో చెప్పాను కదా, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. కౌన్సిలింగ్కి సంబంధించి పారామెడికల్ కౌన్సిలింగ్, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మాటీ, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇక దీంతో పాటే ఇటువంటి ఫీజు రింబర్స్మెంట్, సో ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా మీకు కావాలన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చాలామంది ఎంతగానో వెయిట్ చేస్తున్నసరికి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. సో అయితే ఇప్పుడు ఇది మీకు అప్లోడ్ చేసే ఒక గంట ముందే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్కి ఎలాంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే అఫీషియల్ నోటీస్ అయితే రాలేదు. మరి ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి కొన్ని రీజన్స్ అయితే మేము షేర్ అయితే చేసుకోబోతున్నాను. సో ఏంటంటే కొన్ని ఇంటర్నెట్లో కూడా వైరల్ అవుతున్నాయి, దాంతోపాటు కొన్ని ఏంటంటే అఫీషియల్గా జరుగుతున్నాయంట. సో ఈ రీజన్స్ అన్ని ఏంటి, దీంతో పాటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది వచ్చే డేట్స్ అయితే అంటే చేంజ్ అయితే అవుతున్నాయి. సో మనకి ఎప్పుడు వస్తాయి అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే సో ఇప్పుడైతే వచ్చేయాలి. సో ఎందుకంటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన ఒక 1 వీక్ కల్లా కూడా మనకి ఏ కోర్స్కైనా సరే, సో అది బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి లేకపోతే ఏ కోర్స్కైనా సరే మనకి ఖచ్చితంగా కూడా ఒక సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తారు. సో వాళ్ళు ఒక 3 to 1 వీక్ గ్యాప్ తీసుకొని ఖచ్చితంగా కూడా సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కూడా రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉంటే అంత గ్యాప్ తీసుకుంటారు. బట్ ఏంటంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయినప్పుడు అంత గ్యాప్ కూడా తీసుకోరు. బట్ మనకి 11th అయితే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయి సో ఫస్ట్